నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో బుజ్జి వినాయకుడిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. గోల్డ్ బీడ్స్, వైట్, రెడ్, గ్రీన్ ఇంత మటుకైతే సరిపోతాయి. ఈ చెవి భాగం కింద వెయ్యాలి కాబట్టి 2 డ్రాప్ బీడ్స్ చిన్నవి ఉన్నాయి చూసారా, ఇక్కడ చెవికి గ్రీన్ బీడ్స్ చిన్నవి ఇంత పెడదాము. ఇక్కడ వరకు వేసండి ఆపుదాం, ఎందుకంటే మొత్తం వేయాలంటే మనకి టైం చాలదు, అందుకని కొంచెం వరకు వేసేసి ఆప్ చేద్దాం. ఓకేనా, మిగిలింది పార్ట్ 3లో షేర్ చేస్తాను. ఇంకా అల్లే విధానం చూసేద్దామండి. కిందటి వీడియోలో ఇక్కడ వరకు అల్లే విధానం షేర్ చేశాను మీకు. ఇంకా అంటే ఈ భాగం వరకు, ఇక్కడ వరకు ఇలా. ఇంకా ఇప్పుడు ఈ చెవి భాగం ఉంది కదా, ఇది వేసేద్దాం ఫస్ట్. నాకు బాగా జలుబు చేసిందండి, గొంతు వేరుగా ఉంటుంది, అందుకని కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా, ఇంకా అల్లే విధానం చూద్దామండి. పార్ట్ 1లో ఇక్కడ ఉందండి వైరు, ఇంత మటుకు అల్లే కదా. పార్ట్ 1లోను వైర్ అనేది లెఫ్ట్ ఉంది, దీన్ని ఇలా ముందుకి తిప్పుకోండి, ఇలా కుడివైపుకి వచ్చేట్టు మనకి. ఓకేనా, ఒక్కసారి చూసేయండి బీట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ. గోల్డ్ బీట్స్ 1 2 3 4 5 6 మిడిల్ దాంతో కూడా కలిపి 1 2 3 4 5 6 మిడిల్ దాంతో కూడా కలిపి. ఇటు వెళ్ళినా ఈ బీట్ని కౌంట్ చేయండి, ఇటు వెళ్ళినా ఈ బీట్ని కౌంట్ చేయండి, ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ వైట్ బీట్స్ ఉన్నాయి, ఈ కింద 1 2 3 4 ఉన్నాయి. 4లో మనం ఈ 3 బీట్స్కి మాత్రమే వేస్తాం. ఈ బీట్ని మైనస్ చేసేయండి, వెయ్యద్దు. ఓకేనా, ఇక్కడ ఉంది వైరు, కిందకి తీసుకొచ్చేయండి. ఫస్ట్ బీట్కి వేసేద్దాము. ఇక్కడ వైట్ బీట్ 1 బీట్ ఉంది, 2 వైట్ బీట్స్, 1 గోల్డ్ బీడ్ ఇలా యాడ్ చేయాలి. వైరు బీడ్కి కింది భాగాన ఉంది, ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొస్తున్నానండి, ఇలా. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి, 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. టూ బీడ్స్ యాడ్ చేసేసాం, ఇలా. ఇక్కడ ఈ బీట్ని వదిలేసాం, ఇక్కడ మనకి ఇంకా 1 2 3 ఉంటాయి. ఓకేనా, ఇక్కడికి తీసుకొచ్చేద్దాం, ఇలా పట్టుకొని వేసేసి ఇక్కడ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 వైట్, 2 గోల్డ్ బీడ్స్ యాడ్ చేయాలండి, ఇలా. బీడ్లో నీడిల్ వెళ్ళిపోదాం, ఇలా బయట కొనం ఇలా ఎక్కించుకోండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి వైట్, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటే. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 గోల్డ్ బీడ్స్ యాడ్ చేయాలి, ఇలా. ఈ బీడ్లో నుంచి ఇలా పైకి వచ్చేయండి. మనకి స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వైర్ని ఇక్కడికి తీసుకొచ్చేసేయండి, ఈ బీడ్లో నుంచి ఇలా అడ్డ బీడ్ని ఉపయోగించండి. మరలా ఇక్కడికి తీసుకురావాలంటే ఇలా డైరెక్ట్గా తీసుకురాకండి, ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళిన తర్వాత ఈ అడ్డ బీడ్ని కూడా ఉపయోగించండి. మనకి ఇక్కడ పట్టు తక్కువగా ఉంటుందండి, ఇది 1 లేయర్ అల్లిక్ కదా, అందుకని కొంచెం లూజు లేకుండా, అసలు మనం వేస్తుందే వైరు సింగిల్, అందుకని చెప్పేసి కొంచెం గ్రిప్ ఇవ్వాలి అంటే ఒకసారి తిప్పాల్సింది. ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చేయండి. ఓకేనా, ఇట్లా ఇలా పెట్టుకోండి. ఇక్కడ వైట్ బీడ్ 1 బీడ్ ఉంది, ఇక్కడ గోల్డ్ ఉంది, ఇక్కడ గోల్డ్, మొత్తం 3 బీడ్స్ ఉంటాయి అన్నమాట.
మిడిల్లో వైట్ బీడ్ ఉంది కదండి, దానికి 3 గోల్డ్ బీడ్స్ యాడ్ చేసేయండి. 1 2 3. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇలా టైట్గా లాగేసి ఈ బీడ్లో నుంచి ఇలా ఈ బీడ్లోకి, ఎందుకంటే కొంచెం టైట్ వస్తుంది అనమాట. ఇలా గోల్డ్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ గోల్డ్ బీడ్స్లో నుంచి ఒక్కొక్క బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయండి ఇక్కడికి. తరువాత ఈ బీడ్లోకి మనకి టైట్ అనేది ఇక్కడ రావాలండి, అందుకని చెప్పేసి కొంచెం వేసిన దాని మీదే మరలా ఒక రౌండ్ అనేది తిప్పుతాం. ఈ బీడ్కి తీసుకురావాలి, ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్కి తీసుకొచ్చేయండి. ఈ వైట్ బీడ్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టద్దండి, ఎందుకంటే మనకి తిత్తొచ్చేస్తుంది, ఇక్కడ ఒక పక్కన పీక్ వచ్చేసినట్టుగా ఉంటుంది. అందుకని అడ్డ బీడ్ని ఉపయోగించుకోవాలి, మనం నిలువు బీడ్ని ఉపయోగించుకోవాలి. కొంచెం శ్రమేను, కానీ మనకి అల్లుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఎంత నీట్గా ఉందో చూడండి. మనం కదిపినా కదా ఇలా మనం వంచకపోయినా వదిలేసినా ఇలా నిలబడాలి మనకి చెవి భాగం అనేది. ఒక చెవి భాగం అయితే వేసేసామండి. నెక్స్ట్ ఇక్కడ వేద్దాం గ్రీను. చిన్న బీడ్స్ లేని వాళ్ళు ఎలా వేసుకుంటారో చెప్తాను, మీకు నచ్చినట్టు వేయండి. నేనైతే ఇదే వేస్తాను. ఇప్పుడు బీడ్స్ చిన్నవి మా దగ్గర లేవండి, పెద్దవే ఉన్నాయండి అన్నారు అనుకోండి, వాళ్ళు ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు మనకండి ఇక్కడ ఆల్రెడీ 2 బీడ్స్ ఉన్నాయి, 1 2. ఇక్కడ లెక్క అయితే మనకి ఒక 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. కానీ ఇప్పుడు మనం చెవుభాగానికి 3 బీడ్స్ యాడ్ చేస్తాం. గ్రీను అంటే కొంచెం దీని మీదకి ఎక్కినట్టుగా అనిపిస్తుంది, కానీ మనకి తప్పదు. అందుకే చిన్న సైజు తీసుకున్నాం అనుకోండి, ఇలా కరెక్ట్గా సెట్ అవుతుంది. సైజు తగ్గిన మూలాన కరెక్ట్గా మనం ఎలా కూర్చోబెడితే అలా ఉంటుంది అనమాట. ఓకే అండి, ముందు పెద్ద బీడ్స్ వేసి చూపించేస్తాను మీకు. 1 2 3 బీడ్స్ ఎక్కించేసుకోండి. ఫస్ట్ ఎక్కించుకుని ఈ 1 బీడ్కి మాత్రమే వేసేయండి ఇలా. ఇప్పుడు ఈ బీడ్ మీదకి ఎక్కేసింది చూసారా, వైట్ బీడ్ మీదకి ఇది ఎక్కేసింది. కొంచెం లూజ్ చేయండి, కొంచెం బాగా వద్దు, కొంచెం. ఈ బీడ్లో నుంచి ఇక్కడికి వచ్చేయండి మరలా. ఇప్పుడు చూసారా, మనకి కొంచెం లూజ్ చేయటం వలన ఎక్కదు, కొంత తగ్గుతుంది మనకి. ఇలా కొంచెం ఇలా బాగా కాకుండా కొంచెం చేస్తేనండి కొంచెం తగ్గుతుంది. ఇలా ఇలా 3 బీడ్స్ వచ్చాయి కదా మనకి. ఈ కింద ఏలాడుతుంది చూసారా డ్రాప్ బీడ్, ఈ ప్లేస్లో 2 గోల్డ్ బీడ్స్ తీసుకోండి మీరు. ఇలా తీసేసుకుని ఇలా తీసుకుని 1 బీడ్ని పైకనేసేయండి. పైకనేసి సెకండ్ బీడ్ ఉంది కదా, దీనిలో నుంచి ఇలా. వైర్ ఎక్కడుందండి మనకి, ఇక్కడ ఉంది వైరు. ఇప్పుడు ఇక్కడికి తీసుకెళ్ళాలి. దీనిలో నుంచి బయటకు వచ్చేయండి, ఒక బీడ్ పైకనేసేయండి. ఒకలో నుంచి ఇలా వచ్చేసి ఏలాడతాక మనకు ఇట్లో చూసారు కదా, ఇలా దీనిలో నుంచి కూడా పైకి వచ్చేయండి మరలా. ఈ బీడ్లోకి మరలా వైట్ బీడ్ ఉంది కదా, తీసుకెళ్ళిపోండి ఇలా. మనకి ఇక్కడ ఒకసారి సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం లూజ్ ఉంచుకోండి. ఇలా కొంచెం లూజ్ ఉంచుకుంటేనే మీకు ఇక్కడ సెట్ అవుతుంది ఇలా. ఓకేనా, ఇదిగోండి ఇంతే. ఇంకా మీరేం చేస్తారంటే ఇక్కడ నాట్ వేసేయండి. ఇలా ఒక నాట్ అయితే వేసేయండి, ఇక్కడ నాట్ వేసేయండి. వేసేసి ఇక్కడ కట్ చేసేసి మరలా ఇక్కడ ఈ చెవి భాగానికి వెళ్ళిపోండి. ఓకేనా, ఇదిగోండి ఇది ఒక మోడల్ వేసా కదా, లేని వాళ్ళకి ఇది ఇప్ప తీసేస్తున్నాను నేను, ఎందుకంటే నేను ఈ మోడల్ వేసేస్తా. లేని వాళ్ళు ఈ బీట్స్ ఉంటారు కదండి, కొంచెం చిన్న బీట్స్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, లేని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా నేను వేసాను అనమాట. అది ఇంకా ఇది తీసేస్తాను చూడండి. మరలా ఇక్కడ వేద్దాం ఇంకొక మోడల్. అందరినీ దృష్టిలో పెట్టుకుని నేను వీడియో చేస్తున్నానండి. నా దగ్గర అంటే నేను ఉపయోగిస్తూ ఉంటా కాబట్టి నా దగ్గర షేపులు కానీ ఇవి కొంచెం డ్రాప్ బీట్స్ అని అన్నీ ఉంటూ ఉంటాయి, కొంతమందికి ఉండవు.
ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ మోడల్ కూడా మీకు చూపిస్తున్నాను. కేవలం ఈ డ్రాప్ బీడ్ ప్లేస్లో మనం 2 గోల్డ్ బీడ్స్ తీసుకున్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, పొడవు రావాలి కాబట్టి. చక్కగా ఇలా చిన్న బీడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇవే తీసేసుకోండి సాధ్యమైనంత వరకు ఉన్నవాళ్ళు. అవి వేస్తేనే అందం వస్తుందండి, ఏ ప్లేస్కి అవి అందంగా ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ వేసేద్దామండి. ఈ మోడల్ వేసేస్తాను. వీటికి 2 డ్రాప్ బీడ్స్ తీసుకోవాలి, గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు 1 2 చాలా చిన్నవండి ఇవి మాత్రం. కనీసం ఏ నెంబరో కూడా నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను తక్కువ వాడతానండి ఈ చిన్న బీడ్స్ అనేవి. ఎక్కువ పెద్ద బీడ్సే వాడతా, చాలా రేరుగా వాడతానన్నమాట. ఇదిగోండి ఇలా వేసేసి, ఇది చూసారా, మనం ఏం చేయలేదు, సెట్ అయిపోయింది. బీడు ప్లేస్ ఎక్కదు కూడా ఎక్కదనమాట, చాలా తక్కువ ఎక్కటం. ఇదిగోండి మరలా కిందకి తీసుకొచ్చేయండి దీన్ని. ఇలా ఈ బీడ్లో నుంచి కిందకి తీసుకొచ్చేయండి. బీడ్లో నుంచి బయటికి కూడా రావట్లేదండి, అంత చిన్నగా ఉన్నాయి. వైరు డబల్లోకి నుంచి తీసుకొస్తున్నాం కదా, రాను కూడా రావట్లేదు. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేసాను. వైర్ ఇక్కడ ఉంది, డ్రాప్ బీట్ ఎక్కించేసుకోండి ఫస్ట్. ఇలా పైకి ఇది ఉండాలి, డ్రాప్ అల్లే ఉంది చూసారా, ఇది పైకి. తర్వాత మనం గ్రీన్ బీడ్ యాడ్ చేస్తున్నాను. ఈ డ్రాప్ బీట్ అనేది బయటికి రాకుండా ఈ బీడ్ కాపాడుతుంది. ఇలా ఈ గ్రీన్ బీడ్ని ఇలా పైకి అనేసేయండి. ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇలా మరలా ఈ బీడ్లో నుంచి పైకి వెళ్ళిపోండి. ఇక్కడ వేసాం కదా, ఇక్కడ ఉంది, ఇలా రావాలి. కొంచెం ఎక్కటం లేదు, టైట్గా ఉందన్నమాట. వేసేసి నేనేం చేస్తున్నానంటే, ఇదిగోండి ఈ బీడ్లో నుంచి మరలా ఈ బీడ్లో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయండి. నేను తీసుకొచ్చేస్తాను. ఇలా కొంచెం టైట్గా ఉంది, చిన్న బీడ్స్ కదండి, రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాయి, చాలా చిన్నవి. ఇంకా ఒక చెవికి అయితే వేసేసామండి. ఇలా ఒక చెవికి వేసేసాం. ఇంకా నేను నాటు వేసేస్తాను. ఈ పైది కూడా తీసుకెళ్ళిపోయి గ్రీన్ బీడ్లోకి. వైరు ఇక్కడ సన్నం ఉండాలి బీడు, అందుకే చెప్తానండి నేను మీకు, బీడును బట్టి వైరు తీసుకోవాలి. మనం అన్నిటికీ కలిపి ఒకే వైరు వాడితే ఇలా టైట్గా ఉంటుంది అనమాట. చూడండి, అందుకే తీసుకున్న తర్వాత మీరు ఎవరైనా వైరు కొనుక్కోండి, వైరు తర్వాత నీడిల్ కొనుక్కోండి. ఇప్పుడు ఇలా, ఇప్పుడు చూడండి మనం ఎంత కష్టపడ్డామో ఈ వైరుతోనే చిన్న బీడ్స్లోకి ఎక్కాలి అంటే కొంచెం శ్రమ పడాలి. ఎంత శ్రమ పడితేనో అయ్యిందనమాట. ఒక చెవికి పోగు వేసేసాం. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసి నేను కట్ చేసేస్తున్నానండి. ఇలా ఇలా పైకి తీసుకొచ్చేసి ఇక్కడ కట్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రా ఉన్నది. రెండో మోడల్ కూడా మీకు చూపించేశాను. ఇదిగోండి ఇలా, ఒకవైపు అయిపోయింది కదండి చెవి భాగం, ఇంకోవైపు కూడా వేసేద్దాము. ఇటుకు తిప్పుతున్నాను, కన్వీనియంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఎక్కించేసాను నేను. మరలా ఇక్కడ కట్ చేసేసి నేను ఇక్కడ ఫ్రెష్గా ఎక్కించేసాను అనమాట. వైర్ అనేది ఎక్కించి ఈ ఫస్ట్ బీడ్లోకి, అంటే నాట్ అటం వస్తుందండి మనకి, అందుకని ఇలా ముందుకు తీసుకొచ్చేస్తున్నా. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఈ 3 బీడ్స్కి మాత్రమే వేస్తాం. గోల్డ్ బీడ్స్ కింద ఉన్న బీడు ఎక్కిస్తున్నా. ఇక్కడ ఇక్కడ 1 బీడ్ ఉంది, 2 వైట్ బీడ్స్ ఫస్ట్, తర్వాత గోల్డ్ బీడ్ తీసుకుందాం. వైరు కింద ఉంది కాబట్టి ఇలా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 కరెక్ట్గా వేసాం.
ఒకసారి చెక్ చేసుకోండి మీరు వేస్తోంది కరెక్ట్ అవునో కాదో కూడా. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఇలా కన్వీనియంట్ గిట్టుకు పెట్టుకుంటానండి, ఈజీగా ఉంటుంది మనకి. ఇలా పైకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. వైట్ బీడ్స్ తీసుకోండి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ అయిపోయిందండి మనకి. ఇటుకు తిప్పేస్తున్నానండి ఇంకా బొమ్మని. ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 3 బీడ్స్ ఉంటాయి. 1 2 3 వైట్ బీడ్స్ ఉంటాయి. పైకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఫస్ట్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి, ఫస్ట్ బీడ్కి వేస్తాం. ఇప్పుడు బాగా టైట్గా లాగేసేయండి. 1 బీడ్ అక్కడ ఉంది, 1 వైట్ బీడ్, 2 గోల్డ్ బీడ్స్ అలా తీసుకోవాలి. తీసుకుని ఎమ్మటే సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. అక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 అలా 2 బీడ్స్ ఆ 2 బీడ్స్కి యాడ్ చేసేయటమే. లాస్ట్ బీడ్ థర్డ్ బీడ్ అనమాట ఈ స్టెప్లో. అక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 గోల్డ్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 అలా అవుట్లుక్ అంతా గోల్డ్ వచ్చేసింది ఇప్పుడు మనకి. గోల్డ్ బీడ్లో నుంచి ముందుకు వచ్చేయాలి కదండి, ముందు అల్లుతాం కాబట్టి ముందుకు తీసుకొచ్చేయండి నీడిల్ని. ఫస్ట్ ఉన్న గోల్డ్ బీడ్ని చూసారా, దానిలో కూడా తీసుకొచ్చేసి మనం వేయవలసింది వైట్ బీడ్లో వేయాలి. గోల్డ్ బీడ్ ఉంది, వైట్ బీడ్ ఉంది, గోల్డ్ బీడ్ ఉంది. మనకి స్టిఫ్గా ఉండాలండి అక్కడ. అది మనం ఫస్ట్ చెవి భాగం వేసేటప్పుడు చూసారు కదా, సేమ్ అలాగే మరలా తీసుకొచ్చేసి వైట్ బీడ్ని పైకి అలా తీసుకొచ్చేయండి. అక్కడ వైట్ బీడ్ 1 బీడ్ ఉంది, 3 గోల్డ్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 అలా 3 గోల్డ్ బీడ్స్ యాడ్ చేసేస్తే ఈ చెవి కూడా మనకు కంప్లీట్ అయిపోద్దండి. ఈజీ అండి అల్లటం మాత్రం. అలా మరలా గోల్డ్ బీడ్లో నుంచి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, సేమ్ వీడియో ఇంకా చూస్తూ మీరు అల్లండి. అక్కడి నుంచి ఒకేసారి తీసుకొచ్చేయండి తీసుకురాగలిగిన వాళ్ళు, లేదండి అంటే ఒక్కొక్క బీడ్ గోల్డ్ బీడ్లో నుంచి కిందకి తీసుకొచ్చేయండి. అలా తీసుకురావటం మూలాన మనకి అక్కడ కొంచెం టైట్ అనేది ఏర్పడి కిందకి వంకకుండా ఉంటుందన్నమాట చెవి భాగం అనేది. మరలా ఇంకొక చెవికి వెయ్యాలి కదండి, కింద ఎలాడుతున్నట్టు ఏపకాయ, అలాగే ఆ వైట్ బీడ్లో నుంచి ఇంకొక, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, అలా ఆ వైట్ బీడ్లో నుంచి తీసుకొచ్చేసేయండి. కొంచెం శ్రద్ధ పెడితే ఈజీ అండి అల్లికి మాత్రం. చక్కటి వినాయకుడు అల్లుకోవచ్చు మనం. అలా కొంచెం శ్రమ అనిపిస్తుంది కానండి, అట్లా నీట్గా ఒక్కసారి చేసిన పని రెండోసారి చేయకూడదండి. అందుకే నేను కొంచెం మీకు ఇలా వేసుకోండి అని చెప్తా. అక్కడ 1 బీడ్ ఉంది, 3 గ్రీన్ బీడ్స్ హెచ్ఎఫ్ వేసే దాని కింద పోగు అక్కడికి తీసుకొచ్చాం. ఇంకా వేసేద్దాం. అక్కడ 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఈ బీడ్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఇది కూడా మనకి 6 సైజ్ బీడ్స్కి ఉపయోగిస్తున్నాం. ఇక్కడ చిన్న బీడ్స్కి ఉపయోగించాలి అంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో చూసారా. ఈ బీడ్లో నుంచి ఈ చిన్న బీడ్లోకి వెళ్ళటానికి ఒకసారికి అయితే సెట్ అయ్యింది, రెండోసారికి చాలా మనకి ఈ బీడు ఊడిపోద్దాం, సగానికి కట్ అయిపోయిద్దామని భయం కూడా వేస్తుంది ఎంత అల్లుకున్న తర్వాత అని. ఇదిగోండి మరలా తీసుకొచ్చేయాలి. ఇదిగోండి ఇలా ఉంది కదా, దీనికి ఒక డ్రాప్ బీట్ ఎక్కించేసుకోండి.
దేనికి అదే సెట్ ఉండాలండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కించాలని ప్రయత్నించినానండి, కన్వీనియంట్ లేకపోతే మనం ఎక్కించలేము, మనకి గ్రిప్ ఇవ్వదు. ఇదిగోండి, ఈ బీడ్ని వదిలేసేయండి. ఈ బీడ్లో నుంచి ఇలా తీసుకెళ్ళిపోండి, ఇలా. ఓకేనా? దీనిలో నుంచి దీనిలోకి వెళ్ళిపోండి. అదే పట్టు ఉండిపోద్ది. అలా గ్రిప్ ఇచ్చేసుకుంటుంది. మనం ఏం చేయ అవసరంలా. కొంచెం నేను తర్వాత చూపిస్తాను లాగటానికి వీలుగా. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇలా మనకి ఇది గ్రిప్ ఇవ్వలేదు అనుకోండి, ఈ బీడ్లో నుంచి ఈ బీడ్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. ఇది ఇలా కూడా వేసుకోవచ్చు, కన్వీనియంట్ చూసుకుని మనం వేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, ఎంత చేసినా ఇక్కడ ఇబ్బంది అని పడ్డాం. ఇక్కడ కొంచెం ఏం చేయాలనేది చూసుకుంటే ఈ బీడ్లో నుంచి వచ్చేయండి, మళ్ళీ ఈ బీడ్లో నుంచి పైకి వచ్చేయండి. అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఓకే అండి, ఇంకా నాటు వేసేద్దామండి. అయిపోయింది కదా. 2 చెవులకి చక్కగా చెవు పోగులు ఇచ్చేసాం వినాయకుడికి. ఇంకా ఈ పై బీడ్లోకి తీసుకెళ్ళిపోదామండి. ఇట్లా ఈ పెద్ద బీడ్ ఉంది కదా, ఇలా తీసుకెళ్ళిపోయి ఈ పై బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోయి ఇక్కడ గ్రిప్ చూసి ముడి వేసేసేయండి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం ఒక్కసారి లాగి ముడి వేయండి. కొంచెం ఇలా లాగి ఇలా వదిలేసి బాగా టైట్గా లాగేసామనుకోండి, ఏమవుతుందంటే దీనికి టంట పెట్టేసుకున్నట్టు అయిపోద్ది. కొంచెం మనకి ఏలాడుతున్నట్టుగా ఉంటేనే అందం అనిపిస్తుంది. చిన్నపిల్లలకి కుట్టిస్తారు చూసారా, పోగులు, యాపకాయలు అంటారు చూసారా, అట్లా ఇచ్చామన్నమాట మన వినాయకుడికి. ఇలా నాటు వేసేసి ఇంకా ముడేసేద్దామండి. ఇంకా ఇలా సూది మీద 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ అయిపోయింది. ఇంకా ఇలా పైకి తీసుకొచ్చేసి అక్కడే కట్ చేయొద్దండి. 2 పూసలు పైకి తీసుకొచ్చేసిన తర్వాత వైరుతో ఇక్కడ కట్ చేసేయండి అప్పుడు. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ వరకు అయితే మన వినాయకుడు వచ్చారు. మీకు ఒకవైపే చూపించేసి రెండో వైపు మిమ్మల్ని వేసేమని అనొచ్చండి. వెంకటేశ్వర స్వామిది అల్లే విధానంలోనండి నేను ఒకవైపు జాయింట్లు ఇచ్చేసాను, మీరు చూడండి. ఇలాగే సేమ్ రైట్ ఇచ్చేసాను, లెఫ్ట్ మీరు వేసుకోండి అని చెప్తే చాలా కామెంట్లు వచ్చాయండి. మాకు వీలు పడతలేదండి వేసుకునే విధానము అని చెప్పేసి. ఏం లేదండి, ఇటు అల్లుకున్నారనుకోండి, మీరు దీన్ని ఇటుకు తిప్పేసుకోండి. తిప్పితే మరలా సేమ్ పొజిషనే వస్తుంది. ఇటు ఎలా అల్లారో సేమ్ ఇటు కూడా అలా అల్లేసుకుంటుంది. వీడియోని ఏం చేస్తారంటే కొంచెం వెనక్కి జరుపుకోండి. ఇది అల్లటం చూశారు కాబట్టి సేమ్ మరలా అలాగే వెనక్కి జరుపుకుని వీడియోని మరలా ఇటు కూడా వేసుకోండి. మీకు 2 వైపుల్లో వేసేసినట్టు అయిపోయింది అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ అయితే ఇక రేపటి వీడియోలో ఇలా వచ్చేస్తారు మనకి చక్కగా. ఇంకా ఇక్కడి నుంచి రేపటి వీడియో వేసేస్తాం. ఇక్కడ వరకు వేసేసామండి. ఇక్కడ వరకు చూడండి, ఇంత వెడల్పు ఉంటేనే మనం లాగేటప్పటికి ఈ సైజుకి వస్తారు వినాయకుడు. ఓకే అండి, ఇదండి పార్ట్ 2 వీడియో. ఇంతటితో ముగించేసేద్దామండి. ఇంకా పార్ట్ 3లో ఈ తొండం భాగం వేద్దాము. సాధ్యమైనంత వరకు ఉన్న వాళ్ళు వైట్ బీడ్స్ చిన్న సైజు తీసుకోండి, ఇంకా అందంగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా కానివ్వండి, కొంచెం ఏదైనా లావుగా ఉంటుంది, ఆ టైప్ వేరుగా ఉంటుందండి, ఈ టైపు వేరుగా ఉంటుంది. బీడ్స్ అల్లుకుంటూ వెళ్ళిపోతాం కదండి. ఇలా చిన్న సైజ్ అయితే చాలా అనిపిస్తుంది. ముగించేసేస్తున్నాను. ఇంకా పార్ట్ 2 పార్ట్ 3లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. మొత్తం పూర్తిగా రెడీ అయిపోద్ది. ఓకేనా? బాయ్ అండి.